చూడండి ఏ విధంగా ఉంది. ఇది ఎంట్రన్సే చూడండి. ఇది సవార్లు వాటి ప్రత్యేకత, ఈ గుడి ప్రత్యేకత, దీని టోటల్ వివరాలు తెలుసుకుందాం మనం. నేను ఇప్పుడు ఉన్నది మందమరి రామన్ కాలనీ అంగడ్ బజార్ ఏరియాలో సబ్బని రామస్వామి ఈ గుండం. రెండు సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల ముందు నేను వచ్చినప్పుడు ఈ విధంగా లేదు. కంప్లీట్ చేంజ్ చేసిండ్రు వీళ్ళు, మొత్తమే చేంజ్ అయిపోయింది. చూద్దాం పదండి మనం. అసలు ఈ మార్పులు ఇంతగానం చేసిర్రు ఇక్కడ. చాలా అంటే అద్భుతంగా నిర్మాణం చేసిండ్రు. వివరాలు అడిగి తెలుసుకుందాం మనం. నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు వీళ్ళు. చూడండి, మార్బల్ రాయితో సవార్లు అద్భుతంగా కనబడుతున్నాయి. నేను మొట్టమొదటిసారి చూస్తున్నా ఈ విధంగా ఇంత బ్రహ్మాండంగా ఈ మసీదు నిర్మాణం చేపట్టినారు వీళ్ళు. వావ్, ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇది మందమరిలో రామన్ కాలనీ ఏరియా అంగడ్ బజార్. వావ్, నిజంగా గ్రేట్. మా మందమరికే గర్వకారణం. కళ్ళు వాస్తవానికి ఆహా అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఈ నిర్మాణం వీళ్ళు చేసినారు. 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల క్రిందట నేను వచ్చిన అప్పుడు ఈ విధంగా లేదు, అసలు లేనే లేదు. ఉండే చిన్నగా ఉండే మసీద్ అనేది. ఇప్పుడు కొత్తగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఈ నిర్మాణం ఉంది. సవార్లు కూడా దగదగ మెరుస్తున్నాయి. చూడండి మీరు. ఇది రామన్ కాలనీ ఏరియా అంగడ్ బజార్. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. పూర్తి వివరాలు వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా ఈ గుండం, ఈ మసీదు ఎంత అద్భుత నిర్మాణం చేపట్టినారో వీళ్ళందరూ. మా మందమరి అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే మా మందమరిలో రామన్ కాలనీ ఏరియాలో అంగడ్ బజార్, ఈ మసీదు ఉన్నది అంగడ్ బజార్ ఏరియా. అద్భుత నిర్మాణంతో ఉంది. ఒక్కసారి మీరు కళ్ళారా చూడండి. మొత్తం చూపెడుతున్నా మీకు నేను.
A to Z. ఇలాంటి నిర్మాణం మరెక్కడైనా ఉంటే నా కామెంట్లలో రాయండి. ఎందుకంటే నేను ఎక్కడ లేదు అన్న ఒక గట్టిగా చెప్తాను. ఎక్కడ కూడా లేదు అని నేను చెప్తాను. ఒకవేళ ఉంటే మీరు కామెంట్లలో రాయండి. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని. మనం మిగతా వివరాలు అన్నీ అడిగి తెలుసుకుందాం వీళ్ళను. సవార్లు దగదగ మెరుస్తున్నాయి. అద్భుతంగా ఉంది, అమోఘం అనిపిస్తుంది. అన్న నమస్తే అన్నయ్య. అన్న ఏందన్న, నిజంగా మామూలుగా లేదన్న ఇది. నేను మందమరి మొత్తం గిర్ర తిరుగుతున్న గుండాలు. ఇక్కడ ఇంత అద్భుత నిర్మాణం మీరు చేపట్టినరు. హౌ హౌ ఎలా అసలు ఎలా సాధ్యమైందన్న మీకు? ఇంత కళ్ళు సరిపోతలేవు, అట్లున్నది. సవార్లు కూడా దగదగ మెరుస్తున్నాయి. సూపర్ ఉన్నదన్న. నాకు పూర్తి వివరాలు కావాలన్నా. ఇది మా వాళ్ళ అందరి సమిష్టి కృషి అనేది. ఇది దాదాపుగా మా వాళ్ళందరూ ఒక 5-6 సంవత్సరాలు దీని గురించి మేము ఇలా కట్టాలి, ఇది చెయ్యాలి అని చెప్పేసి ఆలోచించుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ దాన్ని ఏం చేయాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది అని అందరం గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ అందరి సమిష్టి కృషితో ఈరోజు ఈ అవుట్పుట్ రావడానికి కారణమైందన్న. అంటే అన్న, ఇప్పుడు ఈ మసీదు మీరు నిర్మాణం చేద్దాం అనుకున్నప్పుడు ఈ విధంగా ఉండాలి అని ఏమైనా డిజైన్ చేసుకున్నారా, లేకుంటే ఎవరన్నా మీకు స్కెచ్ గీసి ఇచ్చిండ్రా? అవి రెండు ఏం జరగలేదన్న. మా పెద్దవాళ్ళు ఏం చేశారంటే బిస్గిషేరు పోయి అప్పుడు ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కళ ఉండేది. ఆ కళను మేము ఇప్పుడు నెరవేర్చారు. చూసాం. అంటే ఇది ఆల్రెడీ పెద్ద వాళ్ళదే, ఇది కళ, వాళ్ళ కళే, దాన్ని మీరు నెరవేర్చారు. ఓకే అన్నయ్య, నమస్తే అన్నయ్య. చెప్పండి అన్న, మీరు మందమరిలో ఉంటారా? అవునండి, మందమరేనా అన్న మీది? మందారం మేడారం అంటే ములుగు ఏరియా మాది. ఆడ నుంచి వస్తాను నేను, ములుగు మేడారం కదా. అంటే ఓన్లీ ఒక మొహరం అప్పుడే వస్తారా? మొహరం అప్పుడు వస్తా. మళ్ళా మొహరం ఒక సంవత్సరం అంతా మొహరం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడడం వల్ల అట్లా జరుగుతుంది ఇక్కడ నాకు. మీకు దేవుడు వస్తుందా అన్న? అవును, వస్తుంది దేవుడు. ఏ దేవుడు అన్న? కాసిందూల. చూపెట్టారా? అది ఉదాహరణ. కాసిందుల్లా. ముందుగా మనం సవార్లను ఒకసారి అందరికి తెలిసేటట్టు చూపెట్టండి ఫస్ట్ అన్న. స్టార్టింగ్ నుండి ఇట్లకెళ్ళి ఈ స్టార్టింగ్ నుండి చెప్పండి, ఇటు సైడ్ అక్కడ నుంచి చెప్పండి. ఫస్ట్ అంటే ఖాళీ అట్టి హుస్సేనా, హుస్సేనా? పక్కనది హసన్, ఆయన హుస్సేన్. అచ్చా అచ్చా. ఇది హుస్సేన్. హస్సేన్, రడా హుస్సేన్. ఇంకా సెంటర్లు ఉంది కదా ఆమె బీ ఫాతిమా. అమ్మానా? బీ ఫాతిమా. ఓకే, ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ రండి. వాళ్ళు బీ ఫాతిమా. బీ ఫాతిమా. ఇమామా ఖాసిం. ఖాసిందుల్లా. చాలా సంతోషం అన్న, రండి దగ్గర. 55 సంవత్సరాలు 53 సంవత్సరాలు అవుతుంది. ఏడా మందమర్లో పెట్టా? అవును, మందమర్లో పెట్టింది. 53-50 సంవత్సరాలు అవుతుంది. లేదు, ఎక్కువైతుంది అనుకుంటా. 55 సంవత్సరాలు స్థాపించింది. అప్పుడు పెద్దవాళ్ళు ఇది దొరికినది. ఇది ఈ మధ్యలో మీరు చూసారా? అవి దాదాపుగా ఒక 4 లేదా 5 తరాల నుండి ఇక్కడ ఉంటున్నాయి. అవి సబ్బని వెంకటేశ్వర్లు సబ్బని రామస్వామి వాళ్ళ ముత్తాతకు దొరికినాయి అంట. అవి లక్ష్మీపురం అనే ఊరిలో.
మన ఎక్కడ అంటే అది కాళేశ్వరంపూర్ ఊరు ఉంది కదా, ఆ కాళేశ్వరంపూర్ ఊరు దగ్గర లక్ష్మీపురం అనే ఊరు ఉంది. అందులో ఆయన వాళ్ళు శాల వాళ్ళు ఉంటారు, బట్టల్ని నీళ్ళలో వేసి ఇట్లా తీసే క్రమంలో ఆ వీటితో పాటు వచ్చినాయంట అవి. అప్పుడు వాళ్ళు లక్ష్మీపురంలో పెట్టుకునే వాళ్ళు, అక్కడ నుండి ఇక్కడ సబ్బలి రామస్వామి వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అది బీ ఫాతిమా తల్లి ఉన్ను హసన్ హుసేన్ ఇక్కడ తీసుకుని వచ్చారు. మూడు తర్వాత ఇక్కడ ఈయన హుసేన్ సాబ్ అని చెప్పేసి మన ఆర్కే. కొట్టే రాజీరు అని చెప్పేసి బాయ్ పని చేసేటనే ఉండే. ఆయన కేకటూల ఒకప్పుడు మైన్లా ట్రామర్గా వర్క్ చేస్తాడు. ఆయన సెకండ్ షిఫ్ట్కి వెళ్ళి 3 రోజులు ఇంటికి రాలేదు. ఏమైంది అని చెప్పేసి అందరూ భయపడుతూ వాళ్ళ భార్య వాళ్ళకి ఇట్లా సబ్బల్ రామస్వామి వాళ్ళ ఇంటికి వచ్చి ఏడవడం ఇవన్నీ చేస్తే, అక్కడ ఉన్న ఒడ్డరోళ్ళకు ఇక్కడ ఎవరో గాలిలో ఏలాడుతుండు, ఈయన చెప్పులు ఇవి ఇక్కడ ఉన్నాయి ఎవరు అని చెప్పేసి అంటే, మన వాళ్ళు ఇక్కడి నుండి అక్కడికి పోయి వాళ్ళను ఏం జరిగింది అని చెప్పేసి అంటే, ఈయన దేవుడు వచ్చి ఇట్లా ఎగురుతుండు ఇక్కడ పైన గాలిలో ఏలాడుతుండు పైన అని చెప్పి అంటే, అక్కడ ఉన్న ఒడ్డరోళ్ళు అందరు నీళ్ళు పోయంగా చాలా ఏంటి అంటే దాదాపుగా 3-4 గ్రామాల వాళ్ళు అక్కడికి వచ్చి వీడిని పట్టుకొని వచ్చారు. 1500 షిఫ్ట్ మైండ్ అదే ఆ చుట్టుప్రక్కల అందరూ కలిసి తీసుకుని వచ్చారు. ఇక్కడ మన కేకటు ఏరియాలోని పుట్టలకి వెళ్ళి బయటకు వచ్చిండు ఆయన. అయితే గాలిల్ని కంప్లీట్ ఉన్నాడా? కంప్లీట్ ఉంది. 3 రోజులు పుట్టలనే ఉన్నాడు. 3 డేస్ తర్వాత అందరం వెనుకలాడంగా దొరకలేదు. అప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు. మూడో రోజు పొద్దున అంటే మధ్యాహ్నం అట్లా ఒక యాప చెట్టు కొమ్మ ఉండే ఆ పుట్ట కింద. ఆ యాప చెట్టు కొమ్మలకి వెళ్ళి సవారు గుడ్లే పెట్టుకుని యాప చెట్టు కొమ్మ వంగి అది చెట్టు పట్టుకొని పైకి లేచినాడు. అట్లా లోపల పుట్టలకి పైకి పోతుంటే ఎవరి మనిషి అని చెప్పేసి ఒక వేరే వ్యక్తులు చూస్తుంటే వేరే వ్యక్తులు చూస్తుంటే అప్పుడు అక్కడ సింగరేణి మైన్స్ జాబులు కార్మికులు ఉంటారు కాబట్టి వాళ్ళని అందరూ వచ్చేసి చూడగా అరే రాజీర్ అని చెప్పేసి అనగా మళ్ళీ పుట్టలకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సబ్బల్ రామస్వామి ఉండే అతని దగ్గరికి ఈ అంగడి బజార్లో పెద్ద మనిషి అతను సబ్బల్ రామస్వామి, అన్నిటికీ అందరికీ బాగా చూడడము, అందరికి చేయడము, మంచిగా చూడడము. ఆయన దగ్గరికి వచ్చి అతనితో ఉన్న వాళ్ళు అతని దగ్గరికి వచ్చి పోవంగా వీళ్ళు ఎవరైతే ఈ సవార్లకి పెద్ద మనుషులు అయితే ఉన్నారో బుచ్చయ్య, ఎల్లయ్య, హుషేను, తోట రాజయ్య, రాజీరు, సబ్బల్ రామస్వామి వీళ్ళు 5గురు కలిసి ఈ తండ్రిని తీసుకురావడానికి ప్లాన్ చేశారు. అక్కడ వస్తు కొన్ని 100 మంది కన్నా ఒక 500-1000 మందికి పైన వస్తుంటే ఈ సవారికి వచ్చేటప్పుడు కొంతమందికి వరాలు లేని వాళ్ళు కూడా వరాలు పట్టుకుంటే పిల్లలు మళ్ళీ ఇది మార్కెట్లో ఉంటాడు తోట రాజయ్య. అతనికి దేవుడు వచ్చేది. మన మస్జిద్ కాడికి వచ్చినాక అతనికి ఇంకా దేవుడు బాగా పిచ్చిగా తిరగడము, చెట్లు పొట్లు అనుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటే అప్పుడు మన దర్గా కాడికి వచ్చినాక ఈయనకి దేవుడు వస్తుంది, ఈయనకి సవారీ చేయించి పెట్టుండ్రు అని చెప్తే అతను సవారీ చేయించుకొని వచ్చిండు. ఇలా పెట్టేసి ఆయనకు దొరికిందట? దొరకలేదు, దేవుడు వస్తే ఆయన చేయించుకున్నాడు. సో నాతోడు కాదు మీరైతే ఇక్కడ చెయ్యండి అని మీకు అప్పచెప్పిండా? ఉన్నారా? కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. మట్టికి కూడా అన్ని వస్తున్నాయి. కాందాన్ మొత్తం ఉంటుంది. అందరం ఇక్కడ ఎవరైతే ఈ సవార్లు ఉన్నారో 17 కాక మీ 15 మంది అందరం కలిసి కనుక దీన్ని మేము ఉమ్మడిగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం. మొత్తం 15 మంది అన్న మీరు? 17 మంది ఎక్కువనే ఉంటారు. 17 మంది ఆల్మోస్ట్. ఇంకా వీటి చరిత్ర చెప్పండి, ఒక్కొక్క సవారు కోసం చెప్పండి మీరు. ఇది కూడా రవి అంటేనే గాంధ రవి అంటేనే ఇక్కడ వెనకాలనే ఉంటాడు. అతనికి దేవుడు వచ్చింది. దేవుడు వస్తే అతనికి ఆయన పేరు మీద సవారీ కల్లోకి వచ్చి రడా హుసేన్ అని చెప్పి ఇట్లా సవారి ఇట్లా రావాలని చెప్పి అతని కళ్ళొక చెప్పుడుతోనే అతనుగా దేవుని రూపంలో అతన్ని సవారి తీసుకుని చెప్పి అప్పుడు ఈ కొట్టరాజు అనే మా పెద్ద మనిషి దగ్గరికి వచ్చి
దాన్ని ఇట్లా అని చెప్పి ఇట్లా పరిస్థితి ఇట్లా వచ్చిందంటే నాకు ఇట్లా ఉమ్. దేవుడు వస్తుందని వస్తుందని నాకు ఈ ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలి అని చెప్పేసి కొట్టరాజులు గారిని అడిగినప్పుడు, బిడ్డ ఇగో ఇట్లా పోయి ఇది చేయించుకొచ్చుకో, ఈ దేవుని ఇలా పెడితే నువ్వు మంచిగా అవుతావు అని చెప్పేసి అంటే ఆయన పోయి మొక్కుబడిగా చేయించుకొని వచ్చి అది చేసుకున్నాడు. ఇది తీసుకొచ్చేటప్పుడు ఒక 25 మేకలు కోసుకుంటూ తీసుకొచ్చింది. ఇది నిజమంటారా? నిజమండి, ఇది తీసుకొచ్చింది. ఒకసారి చూపెట్టండి ఆ సవార్ని. राणा हुसैन, ये है राणा हुसैन, इसका हर ఈ సవారి వల్ల ప్రతి ఒక్కటి కోరిక నెరవేరేది. ఇంత ఎవరైనా కానీ ఏమైనా దుష్టశక్తులు చేసే వాళ్ళైనా కానీ ఏదైనా కానీ తీసేసేది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు మీరు? దాన్ని చేయించుకొచ్చినాం, అది తయారు చేయించుకొని వచ్చిండ్రా? వచ్చేటప్పుడు 25 మేకలు కట్ చేసుకుంటూ వచ్చింది. కోసినాం తీసుకొచ్చి అంటే ఇది పవర్ఫుల్, పవర్ఫుల్. ఇది చాలా అది పవర్ఫుల్. అది మాకేంటంటే మా పెద్ద మనిషి రాజు మామ అతను, అది అతని అడుగుజాడలో మేము నడిచేవాళ్ళం అందరం. అతని చెప్పడం వల్ల అతని చూస్తాడు, అది ఖచ్చితంగా అతని మాట అయితే మేము తినం. అతని చేసింది మాట అయితే 100%కి 100% అది అవుతుందని చెప్పి ఆయన అడుగుజాడలో మేము నడుస్తుంది. నడుస్తున్నాం. అది ఇవి తిద్దమని చెప్పిన చెప్పండి. చెప్పండి. ఈ బీ ఫాతిమా అని చెప్పేసి సపాల్ రామస్వామి వల్ల ముత్తాతకు దొరికింది. ముత్తాతలకి చెప్పాం కదా, ముత్తాతల నుండి ఇక్కడ సవార్లు ఉన్నాయా మీ దగ్గర? దాదాపు 1800 శతాబ్దం నాటిది అది. అంటే దాదాపు ఒక 4 తరాలు 5 తరాలను చూసింది అది ఇప్పటికి. మాతో పాటు ఇప్పుడు 6వ తరం అనుకుంటా ఇప్పుడు మేము చూసేది ఆ సవార్లు. అన్నగారు మీరు చెప్పేదంటే మీరు నిజంగా నమ్మాలంటే ఒకటే మాట చెప్పేది ఏంటంటే దాని సవాళ్ళు చూసి మీరు చెప్పవచ్చింది. కొంచెం దగ్గర వచ్చి చూడండి, అది ఎన్ని సంవత్సరాలు ఏంటంటే మీకు ఏర్పడుతుంది. ఏంటంటే మీరు చెప్పే మాట కానీ చూపించేది వేరు. ఇలాంటి ఏదైనా ఉన్నదా చూడండి. ఇది మేము తయారు చేసింది కాదు, చేసింది ఈ తల్లిని మేము చేపించుకొచ్చి పెట్టింది కాదు. ఇది శాస్త్రంగా అయితే ఆమె మాయతోని ఆమె ఆ రూపంతోని బయటికి వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే దీనికి కూర్చోబెట్టేది అనేది కూడా ఇది మేము చేయించుకునేది. ఇది కిందది తక్కు మీద కూర్చోబెట్టడానికి కింద ఒకటి అది గుట్టలాగా చేయించుకున్నది. ఇది చేయించుకున్నది మళ్ళా అంటే ఆ తల్లి ఆమె అట్లనే చేయించుకుందా? చేతులు మేము చేయించుకునేది ఇట్లే దొరికినాయి మాకు. ఇది మేము చేయించినాయి తల్లి అట్లా. ఇప్పుడు అన్నాం కదా అది ఆ రూపంగా ఇక్కడ చేయించి అదే దొరికింది, అదే విధంగా ఇది వచ్చింది. అంతా ఈ మసీదులో అంతా ఏదో మహిమలు కానీ ఏదో అద్భుతాలు ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నాకైతే. మరి ఒక్కటి ఏంటంటే ఇది మేము చేయించింది కాదు, ఇవి ఎవ్వి కానీ స్పష్టంగా ఆ భగవంతుడు స్పష్టంగా మనుషులకి దొరికిన సవాళ్ళు, ఏదో చేయించి పెట్టినైతే కాదు. ఇది మీరు మందమరిలో 5 పీర్ల గుండాలు ఉంటాయి మొట్టమొదటిసారిగా. 5 పీర్ల గుండాలలో ఇది ఒకటి. మీరు అంకుశ్ వాళ్ళది ఒకటి, జానమియా ఒకటి, తొంటె రామ్ నర్సయ్య ఒకటి, తర్వాత ఊర్మందమరిలో ఒకటి, ఇది ఒకటి. ఇవే 5 మసీదులు ఉంటాయి. మొట్టమొదటి మందమరి వెలిసినప్పటి నుండి మనకి ఇక్కడ ఉన్న దాంట్లో ఇవే 5 మసీదులు ఇక్కడ. అంతా ఇప్పుడు మిగతా అన్ని కొత్తగా అన్ని తీసుకొచ్చి పెట్టినాయి తప్ప ఇక్కడ ఒక్క కాడ మాత్రమే ఇవి మనకు స్టార్టింగ్ నుండి ఉన్నది. మందమరి మొదలైన కాంచెది 55 సంవత్సరాలు అంటారు కదా. అవును, మరి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సవార్లను కూడా నేను వీడియో తీసి పెట్టిన. మీరు మరి వాటి విషయమై మీరు ఏమంటారు? ఆ విషయం అంటే ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఇది దాదాపుగా లక్ష్మీపూర్లో కొన్ని సంవత్సరాలు ఉన్నది. అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పటి నుండి మీకు మేము చెప్తున్నాం మేము. అక్కడిది కూడా కలిపితే మరి ఎక్కువనే అవుతుంది. 200 సంవత్సరాలు అవుతాయి కదా మనకు. అవునండి, అది చెప్తున్నాండి. అది 7 తరాలు. అది ఆ సవారు 7 తరాలు, ఇది 8 తరాల పైన ఉన్నది. ఇంకా చెప్పాలండి చరిత్ర 8 తరాలంటే 80. ఒకటి ఏంటంటే మన దగ్గర ఉన్నప్పటి నుండి మాత్రమే మేము మీకు చెప్తున్నాం. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే 74లో ఇక్కడికి వచ్చింది. అంతకుముందు లక్ష్మీపూర్ అనే ఊర్లో ఉంది. ఇప్పుడు ఊరు పేరుతో సహా మేము చెప్తున్నాం కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ పోయి అడగండి, వాళ్ళు కూడా చెప్తారు కదా ఈ సవాళ్ళ గురించి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసేటప్పుడు కూడా చేసేటప్పుడు కూడా చెప్పకూడదు నియాదుగా. అప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయంటే అప్పుడు పెద్ద మనుషులు చూసింది వాళ్ళు. అప్పుడు ఫోటోలు లాంటివి, వీడియోలు లాంటివి, ఇట్లాంటివి అయితే అట్లాంటివి లేవు అవి. అలాంటిది దీంతో పచ్చ కాలర్లాగా పచ్చ పాకుడులాగా అన్నీ రావడం జరిగింది. చూడడం వల్ల ఇది ఏంటి మొత్తం చూడడం వల్ల చూసే వరకు
దగ్గర మృత్యుడితోనే ఉన్నదంతా వాళ్ళ కష్టాలు సుఖాలు ఇంట్లో చాలా ఇబ్బంది ఉండే వాళ్ళకి. అంటే వాళ్ళ ముత్తాతలు- ఏంది ఇంతకుముందు అన్నట్టు మీరు పచ్చ పాకురా ఆ, అంటే ఏంటిది? వాళ్ళు షాలోళ్ళు ఉన్నారండి, ఆయన బట్టలు బట్టలు చేస్తాడు ఉంటాయి కదా, కదా. ఉమ్, ఆయన చెరువులా ఇట్లా వేసి ఈ చెద్దరి ఆయన పిండేటప్పుడు నీళ్ళలో ముంచి ఇట్లా వేస్తాడు కదా, అవు. వేసినప్పుడు ఆ పాకుడుతో పాటు ఈమె వచ్చింది వచ్చింది అన్నట్టు అట్లా. అలా ఏర్పడలేదు ఆ, ఆయనకు. అది కొన్ని సంవత్సరాలు అట్లా ఏర్పడలేదు. ఆహా. అది వాళ్ళ తాతలకు దొరికింది, వాళ్ళ వాళ్ళ ముత్తాతలకు దొరికింది, వాళ్ళకి కాదు. సంపాల్ రామ్ సైని వాళ్ళ తాతలకు దొరికింది వాళ్ళకి. అయితే 200 దాటే ఉంటుంది మరి మీరు అన్నట్టు. చరిత్ర తెలియదు కానీ మేము అనుకునే 7-8 తరాలు అంటే అర్థం చేసుకోండి. 7-8 మాకు తరాలు. తెలిసిన వరకు అది ఇక అది ఉండి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనకు చెప్పలేము అది. అలా. ఇది తల్లిది, ఇది ఆ తల్లి తట్టుకు చేపించింది. ఎక్కుతాయి కాబట్టి బాగా ఈ తల్లిని మేము చేసి పెట్టినాం. మీరు చేయించినరా స్వయంగా? ఇది ఎందుకంటే ఊరు తిరగాలి. ఆ, ఈ తల్లి పేరు ఈ తల్లి పేరు బీఫాతిమ. ఈ ఫాతిమ. కానీ ఈ తల్లి తల్లి ఊరు తిరగదు కదా. ఒకటే కాడ. ఈ తల్లి ఒక కాడనే ఉంటది, ఇక్కడ మధ్యలో ఉంటది, అంటే బయట పెడతాము లాస్ట్ రోజు ఇది తట్టు తహత్, పెడతారు. ఇది తహత్ అంటాం దీన్ని. ఈ ఒకసారి తహత్ కు చూపెడదామా? దీన్ని తహత్ అంటాం. ఈ తహత్కి ఏం చేస్తామంటే ఆ తల్లిని కూర్చుండబెట్టేసి ఈమె ప్రతిరూపంగా తయారు చేసుకొని మేము బయటకు వెళ్ళడానికి కానీ ఏదైనా చేసే మొక్కులు గిట్లా రావడానికి గురించి అని చెప్పేసి ఈమెను బయట తిప్పుతాం అంతే తప్ప ఆ తల్లిని ఎప్పుడు కూడా మేము పట్టుకొని బయట తిరగడం అనేది ఏం చెయ్యమన్నారు. మీరు తిరగడం చేయడం అలా చేయము. తక్కువ అంటే ఇప్పుడు వాళ్ళ జనాలు ఆడి నుంచి వస్తారు ఇక్కడికి. అన్న, ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు మీరు బయటికి తీసుకుపోతారు కదా, అలాంటివి ఉండదా ఇక్కడ ఓన్లీ ఈ మసీదులా? ఉంటుంది. అది ఓన్లీ మన ఎవరైతే మట్టికి తీస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మిగతా ఏం తిరగడం లాంటిది మట్టికి అట్లా ఏం చెయ్యము. ఎవరు ఒక్క నిమిషం. ఇప్పుడు మేము ఎవరైతే ఈ సవార్లకు ఉన్నారో 15 మంది అని చెప్పారు. 15 17 17 మంది కూడా ఉంటారు మా వాళ్ళు. కానీ మేము మట్టికి తీసుకొని వచ్చినాక వాళ్ళ ఇంటికి మొక్కులు తప్ప కానీ ప్రతి ఇంటికి మేము పోయి తల్లి తిరగదు, తల్లి కానీ తండ్రి కానీ తిరగదు. ఎందుకంటే మా మొక్కులు తీర్చుకొని వచ్చేస్తాం. ఏమన్నా ఉంటే మంచిగా లేని వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడనే మేము బాగు చేస్తాం. అయితే నేనేమంటానంటే, నేను ఈ గుండాలు తిరిగిన కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు వచ్చినప్పుడు భక్తులు ఎవరైతే వచ్చి ఇక్కడ ఈ అమ్మని కానీ వీళ్ళందరినీ కానీ మనసులో కోరుకొని నాకు ఈ కోరిక తీరాలని కోరుకున్నప్పుడు అది మీకు తెలుస్తుంది. తెలిసి మీరు పోతారు, పోయి మీ మొక్కు కోరుకున్నావు కదా, అది అయింది కదా, మరి ఏమైంది అని అడుగుతారు అన్నట్టు నాకు తెలిసింది. దీని గురించి ఏం చెప్తారు? అంటే దేవుని దయ వల్ల మాకు ఏంటి అని అంటే ఆ మొక్కు ఎవరైతే మొక్కున్నారో మాకు తెలియదు కూడా తెలియదు. అదే మరి తెలియదు మీకు, కానీ దేవుడు వచ్చినప్పుడు తెలుస్తుంది అని చెప్పిర్రు. అది మీరు అనేది కరెక్టే. కానీ మాకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళే రిటర్న్ తీసుకొచ్చి మొక్కులపై అయిపోతారు. మేము అడిగేదాకా ఎవరు కూడా మాకు ఉండదు. ఆ భక్తులు ఎవరైనా కానీ వాళ్ళ కోరికలు తీరిందంటే వాళ్ళే తీసుకొచ్చి మాకు మొక్కు అప్ప చెప్పిపోతారు. అంటే మేము ఊరు తిరగాం కాబట్టి ఎందుకంటే మాకు ఇప్పటికీ అవసరం రాలేదు. అంటే వాళ్ళే తీసుకొచ్చి మీకు అప్ప చెప్పారు మాకు. మీకు తెలుస్తుందా నిజంగా దేవుడు వచ్చిన తర్వాత ఎవ్వరు ఏం కోరుకున్నారు అనేది తెలుస్తాట? ఆ దేవుడు పోయిన తర్వాత అసలు ఏం జరిగిందో కూడా మీకు తెలియదు అని అంటారు. అవును, ఇది ఎంతవరకు నిజం? అది చాలా నిజమండి. ఎందుకంటే అప్పుడు ఏదో ట్రాన్స్ ఒళ్ళు మొత్తం ఎస్, ఇదే చెప్తారు. ఒళ్ళు మొత్తం మొద్దువారినట్టు స్పర్శ లేకుండా మొత్తం జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మేము ఏం చేసినాం అనేది మాకు తెలియదు. అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా మైకంలో తప్ప కానీ మా మైకంలో అయితే ఉండవు. అవును, ప్రతి గుండం కాడ మాత్రం ఇది మాత్రం చెప్తారు. అయితే నాకు ఒక్కటే అనుమానం ఏంటిదంటే, నా మనసులో ఇప్పుడు నేను కాశీపేట స్వామిని, నేను వచ్చి దేవుని కోరుకున్నా, కానీ మీకు తెలియదు కదా. కానీ మీకు దేవుడు వచ్చినప్పుడు చెప్తాను నాకు ఎట్లా హౌ అది మాకు కూడా తెలియదు. అది తల్లి చెప్తుంది. ఆ తల్లి మా మీద ఉంటుంది కాబట్టి అప్పుడు మేము చెప్తాం, నీ పలానా మొక్కు ఉంది కదా. 20 సంవత్సరాల కింద మొక్కు చూస్తే మొన్న ఒక 1/2 తులం బంగారం వచ్చేసింది పోయిన సంవత్సరం. అవునా? చాలా గ్రేట్. ఇంకా ఈ సవాల్ చెప్పండి. ఇంకా ఇమామ కాసిం అని చెప్పి ఒక 5 సంవత్సరాల పిల్లగాని దొరికింది. అది ఇప్పుడు దొరికి దాదాపుగా 40 సంవత్సరం 48-50 మధ్యలో. ఇట్టండి, కొంచెం ఎదురుగా ఉండండి, మీరు కూడా ఎదురుగా ఉండండి, దగ్గర ఉండండి మీరు. 5 సంవత్సరాల అబ్బాయికి 5 నుండి 7 సంవత్సరాల ఆయన పేరు సట్లం మహేందర్ అనేది.
ఎట్లా అసలు ఏ విధంగా అన్న? చిన్నప్పుడు మన పతంగిలు ఎగిరేస్తాం చూసారా, అవును. అట్లా పతంగులు ఎగిరించుకుంటా పోయి ఆ పుట్టకాడ కూర్చొని ఏడ్చుడంట. ఇక్కడ నాకు ఇక్కడ ఏమో కనబడుతుంది, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి ఆయన భయపడడం, భయపడతా ఉండడు. ఇంటికి అచ్చుడితోనే జ్వరం రావడం, ఏంది ఏమైందిరా అది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే, నేను అక్కడ పతంగ ఎగరడానికి వెళ్తే నాకు ఇట్లా భయం భయం అక్కడ నన్ను ఏదో ఊగుతున్నా, ఊగుతుంది. నాకు ఏదో ఊదు వాసన వస్తుంది అనడం సవారు కనపడడం, సవారు కనబడతా అంటే ఆయన సవారు ఏమనుకున్నాడంటే, కనపడ్డది 2-3 సార్లు సవారు కనపడ్డది. అబ్బాయికా? సవారు అబ్బాయికి కనబడదా? ఆ అబ్బాయి చిన్న కనపడ్డది. పిల్లగాడు. కనపడ్డది అంటే చిన్న పిల్లగాడు కదా, ఏదో అనుకుంటారు కదా వీళ్ళు. ఇక్కడ అన్ని సవారు పీర్లు ఉన్నాయి కదా, గుండాలు ఉన్నాయి కాబట్టి అదే చెప్తున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాయన అనుకున్నారు. కానీ అట్లా పోతుండు వస్తుండు నాకు సవారు కనపడ్డది అని చెప్పుడుతో ఇక్కడికి సబ్బాల రామస్వామి దగ్గరికి వాళ్ళ అమ్మ నాయన రావడం జరిగితే, ఎక్కడ అంటే పలానా పుట్ట చెట్టు కాడ ఉన్నది, చెట్టు తొర్రలో ఉంది, ఇక్కడ చెట్టు తొర్రలకి వెళ్ళి కనపడుతుంది అని చెప్పేసి చెప్పుడు మొదలు పెట్టుకుని సరే అని చెప్పేసి తీద్దామనేసరికి పేస్వామును పోయి పిలిపించినప్పుడు అంటే పేస్వామ్ అంటే ఇప్పుడు ఈ ముస్లిం మౌలానా పెద్దవాళ్ళు తెలుసారా? పెద్దవాళ్ళు ఉంటారు, మౌలానా పేష్మా అంటారు, వాళ్ళని తీసుకురావడం పోలీస్ జరిగింది. స్టేషన్ లో కేసు పెట్టినాం అప్పుడు. మీరా? మా అప్పుడు మీరు పెద్దవాళ్ళు- ఉన్నారా ఇంట్లో? మా పెద్దవాళ్ళు మేము కాదు. ఇప్పుడు రాజీర్ కావచ్చు, సబ్బల రామస్వామి కావచ్చు, సబ్బని మన బత్తి నెల్లయ్య కావచ్చు, హుసేన్ సాబ్ కావచ్చు, వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోయి అక్కడ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోయి అక్కడ చుట్టూ ఫెంచిని వేయించి ఒక రెడ్ కలర్ అలుకు లాంటిది వేయించి ఏడా ఇక్కడ మన వల్లనా? కేకే2 కన్నా సిఎస్పి కాడ దగ్గర సిఎస్పి కాడ జరిగింది ఇది. CSP దగ్గర ఆ చేపించి ఆయన ఖురాన్ చదువుతూ ఉంటే ఇది మెల్లగా బయటకు వచ్చింది. అప్పుడు ప్రజలందరూ చూస్తుండగా, ఇద్దరు ముగ్గురు కాదు, మీ ప్రజలందరూ ఒక 1000 మంది ఇది చూడంగా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. SI పోలీసులు బందోబస్తు ఉండంగా చూత బయటకు బాబు అంటేనే చెట్టు తరగతి చేపెడుతుంటే లోపలికే పోతున్న బాబు. దీంట్లో ఏంటంటే మళ్ళీ అప్పుడు ఒక పెద్ద మనిషి పోయి ఇటు సైడ్ రండి, ఇట్లా రాజీరును సబ్బల్ సెంటర్కి రామస్వామి- రండి, సెంటర్లో ఉండండి. ఈ రాజీరును సబ్బల్ రామస్వామి అనేట ఆయనే ఈ పిల్లగాన్ని పట్టుకొని దాన్ని సవార్ని పట్టుకొని బయటికి వెళ్తున్న క్రమంలో దానికి 3 కొమ్ములు ఉండే యాక్చువల్లీ. ఆ 2 కొమ్ములు అందులో ఇరిగినాయి, అందులోనే ఈ తీస్తున్న క్రమంలో ఇది మాది అని చెప్పేసి బయట వాళ్ళందరూ వచ్చి కొట్లాడుతుంటే ఆ 2 కొమ్ములు ఇరిగి బయటకు వచ్చింది. ఇది వెళ్ళిన సంవత్సరం మందమరి సినిమాలుగా అలిపోయింది. ఆ రోజే అదే రోజు ఇది వెళ్ళిన టైములే. అది అందరికీ గుర్తు ఇప్పటికి కూడా. సినిమా హాల్ కాలిందని నాకు కూడా తెలుసు, ఆ సినిమా కాకపోతే దీని ప్రభావం అని నాకు తెలియదు. దాని ప్రభావాన్ని కానీ మాకు కూడా తెలియదు కానీ just అది ప్రభావం ఆ రోజు సినిమాలుగా అది ఇది బయటికి బాగా వెళ్ళాలి. గుర్తు అన్నట్టు అది. ఆహా, అది గుర్తు అది మాకు గుర్తు. ఏం ఇది చిన్న పిల్లగా. ఇప్పటికి కూడా మన మందమారి పోలీస్ స్టేషన్ రికార్డులల్లో ఈ పీరి గురించి మీకు టోటల్ డీటెయిల్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ గారు దాని మీద రికార్డు మొత్తం రాసి పెట్టారు. ఇది ఒక బంగారం లాగానే వచ్చింది, పంచాల మనం వాస్తవంగా ప్యూర్ బంగారం లాగానే వచ్చింది ఇది. వాస్తవంగా చెప్పాలంటే దానివల్ల చాలా మంది కూడా ఏంటంటే గుండాలు కొంతమంది మా గుండా తీసుకెళ్తాం, మా గుండా దాని గురించి కూడా చాలా మంది వచ్చే వాళ్ళు కూడా అక్కడికి వచ్చేరాడు, ఏదో చేసేది. దాని కొమ్ములు తీసుకుపోయిన వాళ్ళు చూస్తే వాళ్ళు ఎవరు లేరు, అది వాళ్ళ ప్రాంతాన్ని చూస్తే లేదు, ఎవరు ఎత్తుకపోయారని తెలియదు. కానీ అప్పుడు ఆ పిల్లగాన్ని అప్పుడు ఆ పేష్మా వచ్చిన తర్వాత ఫాదర్కి ఐతల్ కుర్సీ ఇవన్నీ చదివిన తర్వాత, ఖురాన్ చదివిన తర్వాత అప్పుడు ఉన్న వ్యక్తి ఎవరు, అటు సబ్బర్ రామస్వామి గారు మరియు కొట్టరాజు గారు, హుసేన్ గారు, ఎల్లయ్య గారు. మళ్ళీ దాంట్లో ఏంటంటే కొట్టరాజు గారు దగ్గరుండి ఆ పిల్లగానికి ఉన్న 7 సంవత్సరాల పిల్లగాని సంకల పెట్టుకొని భుజం మీద పెట్టి ఆ చెట్టు పైకి లేపి దాంట్లో చేయి పెట్టి తీపిచ్చి, ఈ కొట్టరాజు గారు పెద్ద మనిషి కూడా దగ్గరుండి భయపడగరా నేను ఉన్నారా నాన్న బిడ్డ అని చెప్పి దాని ద్వారా తీసుకొని బయటికి తీసుకొని వచ్చారు. ఆ దాంట్లో చూస్తే చిన్నగా రంధ్రం లాగుండేది, మాకు తెలిసిన వారు చిన్న రంధ్రం ఉండేదట, దాని పిత చెప్పేది. దాన్ని అద్భుతం అది మేము చూడలే, కానీ వాళ్ళు చెప్పే మాటలు చూస్తే మాకు చాలా మాకు ఉన్న రోమాలు కూడా అట్లాంటి లేచేటి. ఆ చిన్న రంధ్రాన్ని తీస్తాంటే ఇంత వెడల్పు అయిపోయిందట అది. ఈ చెట్టు తొర్ర. వామ్మో. అది అవునవును. ఇంత వెడల్పు అవుడుతోనే ఇప్పుడు చూడడం వల్ల ఇది పెద్దగా ఉన్నది, తోరనే చిన్నగానే ఉన్నది, ఇట్లా తీయడం వల్ల వెడల్పు అయింది. అది వెడల్పు అయి తీయడం దాంట్లో ఇంకా ఉన్నాయి, ఇంకా సవాళ్ళు ఉన్నాయట. అది కొట్లాడి దాంట్లో ఇప్పుడు 3 కొమ్ములు, దాంట్లో ఒక కొమ్ములు 2 అలా ఇరిగిపోయి ఎందుకు వచ్చినాయి అంటే అలా కొట్లాడడం వల్ల వాళ్ళు వీళ్ళు నేను వెళ్తా అతని దగ్గర నేను వెళ్తా అనుకుంటా ఈ సవారి బయటికి వెళ్ళింది. ఇది
ఇప్పుడు ఇంకా అందులో ఉన్నాయంటారా? అది ఇప్పుడు లేదు, ఇప్పుడు తీసేసి అవి వెళ్ళిపో ఉంటాయి మహిమగల తల్లులు అవి తల్లి కానీ రైల్వే ట్రాక్ వెళ్ళిపోతూనే ఉంటాయి. రైల్వే ట్రాక్ రావడం వల్ల తీసేసిరట. వాళ్ళ మహిమ ఏంటంటే ఏ భక్తుడు అయితే ఏ ఊళ్ళు అయితే మంచిగా నీతి నిజాయితీగా ఉంటారో వాళ్ళ దగ్గరికే ఇవి చెప్తాయి. కానీ ఏదో మనం చిల్లర వేసేసుల దగ్గరికి అయితే ఏ భగవంతుడు అయితే పోడు, మీకు తెలుసు. కానీ ఈ సవాలు మాత్రం పవర్ఫుల్ సవాలు. కానీ అది మేము ఆలోచించిందంటే అది బంగారుదా, అది పంచములో వాళ్ళదా మాకు తెలియదు. అది ఎప్పుడుదో తాతల నాడు అంటే మాకు తెలియదు. అది ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల మీరు ఏ రోజు కూడా టెస్ట్ చేయడం కానీ ఇది బంగారమా అట్లా చేయాలి. అది మేము చేయము. మనం ఎందుకంటే కాదు అది మరి. ఆ తప్పు మేము చేయము. ఎందుకంటే ఆ తప్పు చేస్తే మాత్రం ఆ దెబ్బ మాకే పడతాయి. కాబట్టి ఎప్పుడు ఎలాంటి తప్పు మాత్రం మేము చేయలేదు. మేము నీతి నిజాయితీగానే ఉండి 15 మందిని ఈ తల్లిని తండ్రిని నడిపించుకుంటా మేము పోతున్నాం. మాకు ఎలాంటి ఆపద అయితే మాత్రం రాలేదు. ఇది హుస్సేన్ ఇమామ్ కాసిం. ప్రతి ఒక్క సవారికి ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది, ఒక నమ్మలేని నిజాము అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఏంటంటే అండి, ఇది కాసిందుల సవారిది. ఇది ఇది ఒక ఒక వ్యక్తి దగ్గర పిల్లలు అయితలేరని చెప్పి ఒక గొట్ట కోయళ్ళ దగ్గర ఆడ అతను ఏం చేసిండంటే, అతను వాళ్ళ ఇంట్లో పిల్లలు కావడానికి మంచి కావడానికి ఏంటంటే ఇది తయారు చేసింది, ఇది దొరకలేదు. వాళ్ళు ఎవరు మీరు తయారు చేయించిండ్రా? వాళ్ళు తయారు చేసి భక్తులు కోవేలు భక్తులు తయారు చేసి దాన్ని ఏం చేసారంటే, దాన్ని పిల్లలు కావాలి, మళ్ళీ ఇక మంచిగా ఉండాలి, మంచి జరగాలి, ప్రతి ఒక్కటి మాకు ఎటువంటి ఆపద రావద్దు, అన్నీ రావద్దు, చాలా సంతోషంగా ఇంట్లో ప్రతి ఒక్కటి శుభం లాభం కలగాలని చెప్పి ఏం చేసారంటే దీన్ని తయారు చేసి ఇంట్లో పెట్టిన తర్వాత నీకు పిల్లలు అయిన తర్వాత దీన్ని ఎవరికన్నా వచ్చే సాగుకు అప్పచెప్పాలి ఇది మీకు అని చెప్పడం జరిగింది. ఎవరితో అతను ఏం చేసిండు, అప్పుడు హుస్సేన్ సాబ్ వాళ్ళ ఇంట్లో పాప బాబు అందరు పుట్టారు సంతోషంగా అంతా. తల్లి కాసింగా తల్లి వల్ల మంచి సంతోషంగా ఉన్నారు. ఈ హుస్సేన్ సాబ్ ఏంటంటే ఫలానా అతని దగ్గరికి వెళ్ళినతోనే అప్పుడు కాసింబుల్ అని చెప్పి పేరు పెట్టలే, ఓన్లీ తయారు చేసి పెట్టిరు దీన్ని సవారి అని చెప్పి. ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ సవారి ఇది ఏం చేశారు, సాయిబు తీసుకోపోండి మీరు అని చెప్పి అతనే ఆ హుస్సేన్ ఆ రూపంలోనే మరి ఏమనిపించింది ఏముందో అతని చేతిలో పెట్టిరు. అతని చేతిలో పెట్టడం వల్ల అప్పుడు అతను ఏం చేసిండో ఆయన నుంచి తీసుకొచ్చి కాసిం దూలా అని చెప్పి దాన్ని మంత్రించి దానికి పేరు పెట్టింది హుస్సేన్ సాబ్ పేరు పెట్టింది ఇది అనేది. దీనికి పిల్లలు అవ్వడం, అప్పటికి ఏదైనా గాలి దూరం పోవడం, ప్రతి ఒక్కటి ఇంటికి ఏమైనా కూడా ఇంట్లో చూసినా కూడా ప్రతి ఒక్కటి ఎంత దూరం ఉన్నా కానీ ఏదైనా సమ్మక్క సారక్కైనా కానీ ఈ సవారి బయటికి వెళ్తే ఊగుతుంటారు. ఇది కానీ ఇంకోటి ఏంటంటే మేమే అంటే అన్ని గుండాలు అన్ని సవాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవును. ఏ దేవుడు ఈ హుస్సేన్ సాబ్ ఎక్కడంటే ఒక్కటే. కానీ దీని చరిత్ర ఏంటంటే ఇది పవర్ఫుల్. ఈ చరిత్ర అందరికి తెలియాలనే నేను తిరుగుతాను అన్న. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా మంది చూసినాం, ఎక్కడెక్కడ గుండాసు తిరిగినాం. కానీ మాకు అవి తెలియదు. కానీ మాకు తెలిసిన ఇది పవర్ఫుల్. ఈ అంగడి బజారు మార్కెట్ మందమారి కానీ ఎక్కడ లేని పవర్ఫుల్ ఇక్కడ ఉంది. చాలామందికి భక్తులకి వరాలు ఉండడం చేయడం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు కావాలనుకుంటే పిల్లలు అయిపోతారు. ఇంకోటి విషయం చెప్పాలి మీకు, హుస్సేన్ సాబ్ ఎక్కడంటే ఇప్పుడు మొలుగు ఏరియా మేడారం సమ్మక్క సారక్క మేడారం అటు దిక్కు నుంచి ఇది వచ్చింది. అక్కడి నుంచి వచ్చిందా? తీసుకున్నాను సమ్మక్క సారక్క మొదటి సమ్మక్క సారక్క నుంచి అక్కడ ఆ నుంచి ఇది తీసుకొని వచ్చింది. మరి వెరైటీగా పాము ఉన్నదిగా. లేదు పాము అంటే మేము ఇది చేయించినాం. ఇది పాము కొత్త అదొక వచ్చింది. కానీ పాము చేయించాడు, అది మొక్కుబడి వచ్చింది. మొక్కుబడి అన్న, ఇక్కడ ఈ రామన్ కాలనీ అంగడ్ బజార్ ఏరియాలో ఉన్న ఈ మసీదుకు చుట్టుపక్కల కాకుండా మన ఏది డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు లాంగ్ దూరంకి వెళ్ళి కూడా ఇక్కడికి వస్తాను మొక్కుతాను అని అన్నారు కదా. అంటే నాకు తెలిసింది ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇట్రండి కంప్లీట్ దగ్గరికి ఇది నిజమా అన్న? అంత దూరంకి వెళ్ళి ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? అదే దూరం నేను అంటాను, డిస్ట్రిక్ట్లకి వెళ్ళి వస్తాను.
ముంబై నుంచి ముంబై ఇప్పుడు హైదరాబాద్ నుంచి చాలా మంది వస్తారు. ముంబై నుంచి వచ్చారు, ప్రతి ఒక్కరు వేరే కానీ చాలా మంది వచ్చారు. మళ్ళీ ఇంకోటి అయితే కాగజ్ నారాయణ కానీ మహారాష్ట్ర నుంచి ఆడ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంటే దీని చరిత్ర ఏంటంటే ఒకరి ద్వారా తెలిసిపోయింది. ఇక్కడ చాలా మంచి జరుగుతుంది మహిమ గల. మళ్ళీ ఏంటంటే మాకు లాస్ట్ పండుగ రోజు ఆ రోజు మీకు గంధం తీస్తామండి. ఇక్కడ నుంచి మేము సందలు తీస్తాం. వీళ్ళ సందలు ఈ తల్లికి అన్నిటికీ ఈ తల్లికి సందలు, అన్ని తల్లికి సందలు వస్తుంది అన్నట్టు, సందలు తీస్తాం అన్నట్టు. ఆ సందలు అనేది ఆ గంధం అనేది పెట్టుకుంటే ఉన్న చాలా లాభం, సుఖ కష్టాలు ఉన్నా కానీ ఏం కష్టం రాదు, ఏం రాదు, చాలా మంచిగా ఉంటారు సంవత్సరం ఏదైనా కానీ మీరు తీసేస్తాం కానీ కాలు వచ్చి మొక్కిపోయిన వాళ్ళు చూద్దాం ఆ తల్లి పరాలు ఖచ్చితంగా ఇస్తారు. కోరిక ఇంత పెద్దదైనా కానీ ఈ అంత లాంగ్ నుండి వచ్చే వాళ్ళది మీరు ఏమంటారు? నిజమేనా? అంత దూరంకి వెళ్ళి వస్తానరా? మరి వీడికి వస్తానరా? నాకు తెలిసి చూద్దాం హైదరాబాద్ నుండి పిల్లలు కానీ అవునండి వస్తానంటే మీకు మీకు నేను జనాలలో మాటలు విన్నా. జనాలు మేము చెప్పేది అబద్ధంగా కావాలంటే ఎవరైతే వచ్చారో వాళ్ళ నోటితోనే మేము నిజం చెప్పిస్తాం. అంటే చాలా మంది వస్తారట కదా. చాలా మంది వస్తారు, ఇప్పటికీ వస్తారు. మీరు అవసరం ఉంటే మీరు రాండి, అవసరం ఉంటే అదే నేర్పిస్తాం, వాళ్ళతోనే మీరు మాట్లాడిస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి మీరు వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారండి. మేమైతే పక్కకు ఉంటామండి. మాకు తెలిసి అయితే మాత్రం హైదరాబాద్ నుండి ఒక వ్యక్తి వచ్చింది. ఆమె 15 సంవత్సరాల పిల్లలు లేకపోతే వీడికి వచ్చి అదే సంవత్సరం పట్టుకుని అటే పోయింది. ఇప్పుడు ఆమెకి ఆ అబ్బాయి అమ్మాయి ప్రతిసారి మాకు పత్తులు వెండి పెట్టిరు, మేకనిచ్చిరు. ఎందుకంటే ఇప్పుడు చూద్దా రేపు పొద్దున చూద్దా ఇంకో 4 వస్తువులు అన్నారు. వాళ్ళకు 5 సంవత్సరాల నుంచి పిల్లలు లెక్క చాలా కష్టపడరు. ఎక్కడికి వెళ్ళినా కూడా కానీ ప్రతి ఒక్కటి ఇక చెప్పకూడదు. సైన్స్ ప్రకారం కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇంకేడ వెళ్ళినా కూడా ఇలాంటిది కాలేదు. కానీ ఇక్కడికి అచ్చుడితోనే తల్లి దీవెన చేసుడితోనే మేము ఇచ్చేది ఒక్కటే, తల్లి దీవెనతో ఉన్న ఈ సబ్జీ బెల్లం దేవుడు ఫోన్ ఇచ్చి వాళ్ళకి నోట పెట్టడం జరుగుతుంది. ఆ తల్లికి ఇంత మహిమ ఇక్కడ ఉందంటారా? చాలా పెద్ద ఈ అంగడ బజారు మార్కెట్ కానీ నేను చెప్తున్నా దీనంత పవర్ ఎక్కడ లేదు. ఉన్నది అంటే ఉన్నది ఉన్నది. మా ఇక్కడ ఉన్న ఆషిర్ ఖాన్ దగ్గర మాకు తెలుసు, మాకు ఉన్నది వరకు వీళ్ళకైతే చాలా విజయం ఉన్నది. అంటే కావాలంటే మీకు నమ్మకం కావాలనుకుంటే మీరే స్వయంగా ఈ లైన్ మార్కెట్, రామన్ కాలనీ, ఈ సెంచు కాలనీ, ఈ శ్రీనివాస నగర్ ఇవన్నీ మీరు తెలుసుకోండి. మీరు వీడియో తీసి పలానా సబ్బాబు రామస్వామి అంగడ బజారు ఉండమని తెలుసుకోండి. సబార్ ఎంత మహిమ అని చెప్పేసి మీరు యూట్యూబ్ ద్వారా తెలుసుకోండి. చాలా మందిని చేసుకోండి. ప్రజలు వాళ్ళు దీని గురించి ప్రత్యేకంగా మేము చెప్పడం కన్నా ప్రజలు చెప్పింది మంచిది కదా. అవునవును. మేము చెప్పేదంటే ఎవరైనా కానీ వాళ్ళ మసీద్ గురించి గొప్పలు చెప్పుకుంటారు. మేము చెప్పేదానికన్నా ప్రజలు చెప్పింది మంచిది. నిజమేనా? చివరిగా ఇంకొక విషయం ఏంటిదంటే, ఏం లేదన్నా, నేను 2 సంవత్సరాల ముందో 3 సంవత్సరాల ముందో వచ్చిన ఇక్కడికి. వచ్చినప్పుడు మామూలుగా చిన్న మసీదు లేకుండే. ఇప్పుడు ఇది 2026 సంవత్సరం. ఇది ఈ మొహరం పండుగకు నాకు ఇక్కడ రావాలి, తీయాలని నాకు అనిపించింది. నేను వచ్చిన, నేను చూసి ఆశ్చర్యపోయినా. ఏంది ఇది ఇంత మరి ఏదో మామూలుగా మార్పు అంటే అది వేరు, ఇంత అద్భుతమైన నిర్మాణం అసలు ఎట్లా సాధ్యమైంది మీకు? ఇది ఖర్చుతో కూడుకున్న పని, అందుకని అంటన్నా. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము 15 మంది 16 మంది పిల్లలను కలిసి, మా పెద్దవాళ్ళు లేరు, మేమే గోడడం ఒక 15 మంది కట్టాలని, ఇది కూలే స్థితిలో ఉండేది, కట్టాలని చెప్పేసి మేమందరం నిర్ణయం తీసుకొని నేను ఏం చేద్దాము, ఎట్లా చేద్దామంటే అమ్మ డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతోనే ఆ తల్లి ఆశీస్సులతో మేము ముందడిగేసి ఈ 15 మంది మనిషికి ఎంత కొంత సహాయం చేసుకొని మేము దీన్ని స్థాపించడం మొదలుపెట్టింది. ఈ రూపం వస్తుందని చూస్తే మేము కళలో ఏంటంటే మీకు కూడా తెలియదు ఇట్లా వస్తుందని. వాస్తవంగా చెప్పాలంటే అంటే అమ్మనే నిర్మించుకుందా ఏంది కొంపదీసి? ఇంత అద్భుతంగా వస్తుందని చూస్తే మేము కళలో చూస్తే ఊహించుకోలేదు. ఏదో మామూలుగా వస్తుంది మామూలుగా అనుకున్నాం, కానీ ఇంత అద్భుతంగా. అది ఎలా ఉంటుందంటే మళ్ళీ పిల్ల పండుగ వచ్చిందంటే మేము స్వయంగా అందరం కలిసి ఖర్చు పెట్టి దీనికి ఉన్న ఆయన ఇక డెకరేషన్ అట్లాంటి చేయించుకొని ఇప్పుడు వచ్చే ఇది ఆదాయపు దేవుళ్ళు వేసే వచ్చే వాళ్ళు భక్తులు వేసే డబ్బులని మళ్ళీ దీన్ని పక్కకి జమ చేసి
మళ్ళీ ఏదన్నా అవసరం ఉంటే ఇంకేదన్నా ఈ దేవుడికి దీనికే ఖర్చు పెడతాం. మరి దాంట్లో ఇంకా తక్కువ పడితే మా చేతుల నుంచి ఉండేది మనకు కలుపుకొని చేస్తాం. ఈ డబ్బులతో తీసుకోపోవడం చేయడం అలాంటి బిజినెస్ కాదు. ఇది ఎంత రూపాయి రాని, 2 రూపాయలు రాని, 50,000 రాని, ₹1,00,000 రాని, దీంట్లోకే ఖర్చు పెడతాను తప్పించే. కానీ దీంట్లోకి నగా పైసా బండి మేము మా గోడలు ఎంతమంది ఉన్నారో ₹1 ఆశించము. అది తీసుకో మా జేబులోకి వెళ్ళే మేము ఇంకా ఈ తల్లికి ఖర్చు పెట్టి ఆశీర్వాదం ఉన్న పెద్దవాళ్ళు పిల్లలు అందరు కలిస్తేనే ఇది మా ఆశీర్వాదం తయారైంది. ఇది కొన్ని లక్షలు అంటే మినిమం ఒక 20 లక్షలు అయింది అనుకుంటాను నేను. ఒకవేళ ఎక్కువ అయి ఉంటుందా? 20 lakhs ఈజీగా అవుతాయి. మొత్తం మార్బల్స్ ఉన్నాయి, మామూలుగా లేదు ఇది. మరి ఇది 15-16 లక్షలు మేము ఎక్కువ అయితే అనుకున్నాం. నేను చెప్పలేదా మినిమం 20 లక్షలు కానీ లేకుండా కాదు ఇది. 18 లక్షల దాకా అయింది. 18 లక్షల దాకా అయింది. ఎందుకంటే ఉండేది ఇంకా కిందికి ఉండే 200 ట్రాక్టర్లో అట్లా మట్టి పోపించి ఇంకా హైట్ అయింది. 200 ట్రాక్టర్ల మట్టి అప్పుడు చాలా కిందికి ఉండేది. మీరు చూడండి ఇప్పుడు ఎక్కడ చూడండి ఎంత ఆ రోడ్డుకు నీటి చూస్తే మీకు ఏర్పడుతుందండి. కానీ మేము చూస్తా ఊహించేది ఏంటంటే ఇంత రూపం, ఇంత సవలతి, ఇంత బాగుంటుంది అని చూస్తే మేము ఎప్పటికీ మాత్రం అనుకోలేదు. ఇగో వీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం సాగుతుంది. వీళ్ళంతా గోడలంతా వీళ్ళంతా మా గోడలు వీళ్ళంతా అండి. మీ అంతా కలిసి ఒక అన్నదమ్ములాగా అందరం కలిసి మేమంతా ఇది మళ్ళీ ఒకటి కులానికి ఒకరు ఉంటామన్న. కులా భేదాలు ఏం లేదు. ముస్లిమ్స్ అది ఇది అని చెప్పి హిందూస్ అన్నది అనేది ఏమి ఉండదు. అంత ఐకమత్యం మాది. చెప్పండి. ఇది స్థాపించిన కాంచెలు మొదలుపెట్టి మేము పెద్ద మనుషులు అంటే ఈ నిర్మాణం ఓన్లీ కొత్తగా ఈ మసీదు నిర్మాణం పునాదులు వేసిన కాలం మేమిద్దరం పెద్ద మనుషులు. మీరిద్దరా? మా భాష, నేను పెద్ద మనుషులము. కానీ ఈ పెద్ద మనుషులము మేము స్థాపించిన నిర్మాణం అంటే పునర్నిర్మాణం పిల్లర్ లేపేంత వరకు మేమున్నాం. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం వాళ్ళ కష్టం సుఖంతో వాళ్ళ కృషితోని దీన్ని ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినామో అప్పటి నుండి వరకు లాస్ట్ ఎండింగ్ వరకు వాళ్ళిద్దరు ఉండి ఈ నిర్మాణం పూర్తి చేసి వాళ్ళ పేర్లు ఆయన సురేందర్ ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? ఉన్నారు. రమ్మనండి మరి. సురేందర్ ఆయనకు డ్యూటీకి వెళ్ళిండు. తిరుపతి మాత్రం అయితే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మన రెడీగా ఉన్నాడా? ఉన్నాడు రెడీ. పిలవండి మరి. వీళ్ళిద్దరి కృషి వాళ్ళనే ఇది నమస్తే ఈ నిర్మాణం జరగడం. తిరుపతి అన్న నువ్వు అన్న? అవునండి. అరే ఇతని వల్లనే చాలా ఈ అద్భుత నిర్మాణం వెనుక మీ అందరి కష్టం ఉన్నది. మేము పెద్ద మనుషులు ముగ్గురం ఉన్నాం కానీ పక్కకున్నా కానీ చూస్తా ఈ తిరుపతి ఆయన సురేందర్ వీళ్ళిద్దరి చేతుల మీదకి వెళ్ళి ఈ నిర్మాణం జరగడం పూర్తయింది. తిరుపతి అన్న నువ్వు ఈ విషయమే ఏం చెప్పదలుచుకుంటానవే? కంప్లీట్గా ఈ నిర్మాణంలో ఎక్కువ కష్టపడేది నువ్వును అన్న పేరు సురేందర్ అన్న, మీ ఇద్దరు ఎక్కువ కష్టపడ్డారని వీళ్ళు చెప్తారు కదా. నీకు ఏ విధంగా అనిపిస్తాయి అన్న? సార్ అన్న మేమేం చేసిందంటే ఏం లేదు, ఆ తల్లి చేయించుకున్నది మేము చేసాం. అంత మించి వేరే పెద్ద వర్డ్స్ కూడా ఏం లేవు నా దగ్గర. అంటే నీకు కొంచెం గర్వంగా ఏమన్నా అనిపిస్తుంది? అదేం లేదన్న, మేము ఇక్కడ ఆ దేవుని దగ్గర సేవకులు. నేను చేయించిన ఏమన్నా అనిపిస్తుందా? అదేం లేదన్న, కూలి మేము ఇక్కడ ఆమె చేయించుకుంది మేము చేసాం అంతే తప్ప ప్రత్యేకించి మేమే చేసినాం అనేది ఏం లేదు మాకు. ఆమె ఒకవేళ దయ లేదనుకో మేము ఇంత పని కూడా ఏం చేయలేకపోదు. అన్న నువ్వేం చెప్తావు అన్న? మీకు దేవుడు వస్తుంది అన్న? దేవుడు వస్తుంది. ఏ దేవుడు ఇలా చెప్పండి. అంటే అట్ లాస్ట్ దాదాపుగా అది 79లో నాకు దొరికింది. నీకే స్వయంగా దొరికిందా? స్వయంగా దొరికింది. నేను అప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నా. అప్పుడు నాకు మాటలు రావు. అన్న ఇంతకుముందు చెప్పింది ఈయన గురించి అయితే పతంగ నేను 6 సంవత్సరాల్లో నాకు సవారు దొరికింది. అప్పుడు నాకు దొరికినప్పుడు నాకు మాటలేం రావు. ఇప్పుడు ఆ సవారు దొరికినప్పుడు కూడా ఇక్కడ సినిమాలు కాలింది అదే సంవత్సరంలో. ఈ మా అంగడివారి మొత్తం కాలిపోయింది. ఫైరింగ్ ఆర్డర్ వచ్చింది. పోలీస్ సెక్యూరిటీ తోటి బయటకు వచ్చింది. అయితే అది దొరికింది 79లో. అది దాని మహేందర్ అంటే దాని పేరు చెప్పిన ఇంతవరకు ఏం లేరు. మనం దాని పేరు ఏంటి అని అంటే మా పెద్దలు ఏం చేసినారో దాన్ని నిర్ణయించాలేసి అందరూ ఎవరు ఆ కాలంలో ఎవరు చెప్పకపోతే దాన్ని ఇమామ కాసిం అని పేరు పెట్టి దాన్ని ఇవ్వడం జరిగింది.
దాదాపుగా జనానికి అది ఎవరి పీరి అంటే మహేందర్ పీరి అనేది దాదాపు 1000 మందిలో పోయింది అది. మహేందర్ అంటే మహేందర్ పీరి అని అంటారు. ఎవరు వాళ్ళు? నువ్వేనా? నేను చెప్పండి. అది మహేందర్ పీరి అంటే ఎక్కువ తెలుసు, కానీ ఇమామ కాసం అనేది తక్కువ, మా గూడల మధ్య ఇక్కడ దాదాపు తక్కువ అన్నట్టు. మహేందర్ పీరి, మహేందర్ సవార్ అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఎవరి పీరి అంటే మహేందర్ పీరి అంటారు, కానీ పలాని పీరి పేరు అనేది ఎవరికి తెలియదు. మరి ఆ వయసులోనే నీకు అసలు ఒకసారి మంచిగా చెప్పండి మాకు. అయితే అప్పుడు మా అమ్మ నాన్న చిన్నప్పుడు నాకు ఏం తెలియదు. ఇక్కడ సబ్బలంసం అన్నట్టు పీరియడ్ చూస్తూ పెట్టారు. ఆయన కళలో ఇక్కడ పలానా దొరుకుతానని చెప్పినాక వాళ్ళు మన ఇంటికి వచ్చారట. అప్పుడు నేను చిన్న, నాకు అసలు ఏం తెలియదు. పెద్దోళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. అప్పుడు ఈ సిఎస్పి దగ్గర ఒక యాప చెట్టు ఉంటే, యాప చెట్టు పుట్టలు ఉంటే ఆ పుట్టలు దొరికినాయి. పోలీస్ సెక్యూరిటీ కూడా ఉన్నది. పోలీస్ స్టేషన్లో వాళ్ళు వచ్చినట్టు కూడా మన రికార్డు ఉన్నది, వాళ్ళు వచ్చినట్టు. అప్పుడు నీకు దొరికిన కాంచి ఇక నువ్వు భక్తుని అయిపోయినావు కంప్లీట్గా. అప్పటి నుంచే ప్రతి సంవత్సరం పెట్టుకుంటా వచ్చినావు. ఇప్పటి వరకు థ్యాంక్ యూ అన్న. చాలా ఇంకోటి ఏంటంటే మా గోడలు 15 మంది ఉన్నారు. ఆ 15 మంది వాళ్ళందరినీ ఒకసారి పిలవరాదన్న? వీడియోలో పెడదామని ఒకసారి ఒకసారి రండి. అందరు పిలవండి, అందరూ రండి. పిలవండి. ఉన్న వాళ్ళను, దేవుడు వచ్చిన వాళ్ళ పిలవండి. ఉన్న వాళ్ళని అందరినీ రమ్మనండి. ఏంటంటే వాళ్ళకి మట్టికలు ఉన్నాయి వాళ్ళ చాలా మంది వాళ్ళు ఇలాగే రండి, రండి. ఉండండి, దగ్గరకు ఉండండి. సురేందర్ లేడు ఇక్కడ. సురేందర్ లేడు, ఇంకా ఇంకో 4-5 లేరు. సీన్ లేడు. పోనా నువ్వు కూడా? సీన్ లేడు. ఆ సీన్ లేడు. రవి లేడు. గాల రవి లేడు. గాల రవి లేడు. తోట రవి లేడు. 5 మాత్రం లేరు. సాగర్ సీన్ లేడు. ఇక్కడ వీళ్ళందరికీ దేవుడు వస్తాను అందరికి అంటే ఇప్పుడు మీరు చెప్పిన 15 మంది 17 మంది అన్నారు కదా, వాళ్ళందరూ వీళ్ళేనా? అందరు గోడలు గోడలేనో ఒక 5 లేరు. నేను ఇంకా 5 సభ్యులు లేరు. మీ అందరి పట్టుదల కృషి వల్లనే ఈ అద్భుత నిర్మాణం జరిగింది. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా, ఈ అద్భుత నిర్మాణం వెనుక వీళ్ళందరి కష్టము, శ్రమ, కృషి ఉంది. మీరు కూడా రండి. మందమర్లో రామన్ కాలనీ ఏరియాలో అంగడ్ బజార్ ఏరియా, మళ్ళా అంగడ్ బజార్ మసీద్ అన్న కూడా అందరు కూడా చెప్తారు. అద్భుతమైన నిర్మాణము. మీరు చూసినారు కదా ఎట్లున్నదో. నేనే కళ్ళు అంత పరిశాన్ అయినాయి. అంటే అద్భుతంగా ఉన్నాయి. అబ్బా ఇంత మంచిగా చేసినరా వీళ్ళు అని నేను పరిశాన్ అయినా. మీరు కూడా పరిశాన్ కావాలనుకుంటే రారి, మరి వచ్చేసి చూసి పరిశాన్ గారి. అదేవిధంగా మీ మంచిగా మొక్కుకోరి మీ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారట. మరి వాళ్ళందరికీ వీళ్ళు విడిది ఏర్పాటు చేస్తారా లేదా అనేది నేను ఇంకా వాళ్ళని అడగలేదు. దాన్ని కూడా అడుగుదాం, పట్టరాదు మళ్ళా. చెప్పండి. మనకు అంటే దాదాపుగా ఈ సవాళ్ళు నిలబెట్టిన కంచెలు మా గురువుగారు సబ్బ లాంసయ్య గారు, మా గురువుగారు సబ్బ లాంసయ్య గారు, మా గురువుగారు కొట్టరాజు గారు, మా గురువుగారు హుస్సేన్ గారు, మా గురువుగారు బత్తి నెల్లయ్య గారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మందమర్ల ఎక్కడ ఏదైతే చందలు అనేది ఎక్కడ లేదు. మా మస్జిద్ వద్ద స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఇది 74లో నిలబెట్టారు. ఇక్కడ 74, 75లో స్థాపించారు. నాకు 79 దొరికింది. అప్పటి నుండి నాకు తెలిసిన వరకు ఇప్పుడు 50-52 సంవత్సరాల వరకు మన ఇక్కడనే ఈ ఏరియాలో ఎక్కడ లేదు చందలు. అది మా ఇంటి కొన్న నుంచి వస్తుంది. పీరు దొరికింది మహేందర్ ఇంటికి నుంచి రావాలని చెప్పి నిర్ణయించి మా పెద్దలు మా ఇంట్లోకి వెళ్ళి చందలు తీయడం జరుగుతుంది. సాయంత్రం లాస్ట్ రోజు సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు మా ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి చందలు తీసుకొస్తాయి. అది పెద్ద ఆర్భాటాలతో వస్తుంది చందలు. ఇక్కడ గంధం ఎక్కి చేయడం జరుగుతుంది తల్లికి. ఏ రోజు అది చెప్పండి. అది లాస్ట్ పండుగ రోజు, పీర్ల పండుగ రోజు. అదే రోజు పండుగ రోజే. అదే రోజు సాయంత్రం మన ఇంట్లోకి వెళ్ళి 4:25 బయలుదేరుతుంది. పక్క అదే టైమా? పక్క అదే టైము. 4:25 బయలుదేరుతుంది. ఇక్కడికి వచ్చే వరకు 6-10 నిమిషాల వరకు ఇక్కడ చేరుకుంటుంది. అది మన ఇంట్లోకి వెళ్ళి వస్తుంది. సంతోషం అన్న. నేను రావడానికి ప్రయత్నం చేస్తా. నేను కూడా చూసి అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ అన్నయ్య. చెప్పండి అన్నయ్య, ఇంకా ఏమన్నా చూపెట్టేది కానీ చెప్పేది ఏమన్నా ఉంటే చెప్పండి. మైబూబ్ పచ్చండి అని ఇక్కడ మా దగ్గర స్థాపించింది. అప్పుడు మా పెద్దలు మా గురుగారు వాళ్ళు స్థాపించిన స్థలం అదే అక్కడనే మన మైబూబ్ పచ్చండిని అది పెట్టినాం. ఒక్కసారి మీరు అది దాన్ని చూస్తే చూద్దాంపా, అది పవర్ఫుల్ మహిమ కలదు. పదండి. విశాలంగా ఉన్నది స్థలం కూడా. వచ్చిన భక్తులు కానీ దూర ప్రాంతాలకి వెళ్ళి వచ్చిన భక్తులు కానీ మంచిగా ఇక్కడ ఉండొచ్చు. ఇది 74లో మా పెద్ద చెప్పారు. ఈ సవాలు నిలబెట్టిన సంవత్సరమే స్టార్ట్ చేశారట. ఒక్క నిమిషం అన్న, ఇది ఏంటిదన్నా? ఇది మైబూబ్ పచ్చండి అంటారు. ఇక్కడే కూడా మేము జెండా పండుగ అప్పుడు గార్మిన్ నెల మేము కూడా జెండలు ఎత్తి నిషన్ ఎత్తి ఇక్కడ కూడా మేము ఒక 1000 అంటే 500-600 మందికి, ఎక్కువ అంటే 700-800 మందికి మేము క్వింటల్ రైస్ తోటి భోజనాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇయర్ అన్నదాన కార్యక్రమం చేస్తాం మేము. ఏ రోజు? ఇది జెండా ఎత్తినప్పుడు. జెండా ఎత్తినప్పుడు గార్మిన్ నెల జెండా ఎత్తినప్పుడు. అంటే ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి? ప్రతి సంవత్సరం గార్మిన్ నెల ఇప్పుడు గార్మిన్ నెల ప్రతి ఇయర్లో ఏందన్నా ఇది మొత్తము బాగా భారీ బడ్జెట్ తోటి ఉన్నట్టున్నది కాదన్నా. మీరు చెప్పేటి చూస్తే మామూలుగా లేదు. మరి ఈ సంవత్సరము అన్నదానాలు చేయడము, ఇంకా మీరు ఖర్చుతో కూడుకున్న పనే ఉంది మరి ఈ దర్గాల. తల్లికి పెట్టినా కూడా మాకు పెట్టినట్టు అనిపిస్తలేదు. మాకు మంచిగా అనిపిస్తుంది. మా భార్య పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, అందరు అది ఉంటారు కాబట్టి మేము ఆనందంగా ఆమె ఇచ్చిన కృషి వల్లనే మేము అన్ని ముందు అడిగి ఒకటి స్టెప్ వేసి చేస్తున్నాం. వాళ్ళు పెద్దలు ఏదైతే ఇక్కడ స్థాపించారో ఏ ఒక్కటి కూడా అది మర్చిపోకుండా అన్ని ఖచ్చితంగా వాళ్ళు చేసిన దానికంటే లెక్కింపు మేము గుర్తు పెట్టుకొని చేస్తున్నాం. మేము ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంటుందన్న. ఇక్కడ మేము గండదీపం అంటూ పెడతాం. అవును, నాకు ఎంతమంది చెప్పారు, ఒకసారి చూసిన ఇటు సైడ్గా అది కూడా ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత అన్న. ఇక్కడ ఎవరు కూడా ఆ కార్యక్రమం ఎవరు చెయ్యరు. అప్పుడు మా తల్లి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ ముత్తాతలకు ఎవరైతే చెప్పారో వాళ్ళు వాళ్ళ తరాలకు చెప్పుకుంటూ వస్తూ మాతో కూడా అది కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్యార్మి షరీఫ్ అప్పుడు జెండా కార్యక్రమం చేస్తాం, సందల్ మహోత్సవం అండ్ జెండా వేస్తాం. అట్లనే రజబ్ నెల అప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి నెల ఏదో ఒక రకమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ప్రతి నెలలో ఒక్కసారి ఏదో ఒక కార్యక్రమం. ఏ అన్నదాన కార్యక్రమం అయితే ఖచ్చితంగా గ్యార్మి షరీఫ్ అప్పుడు చేస్తాం. రజబ్ నెలలో చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు ఇది అజ్ ఇచ్చినాయి. ఈ నెలలో ఈ కార్యక్రమాలు, ఇంకో చిన్నగా వేరే పిల్లలకు కొంతమందికి డొనేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాం మేము మస్జిద్ తరఫు నుండి. అయితే మీరు ఇక్కడ ఈ జెండా పండుగకు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు అంటారు కదా, అది పెద్ద కార్యక్రమం. మరి ఆ విషయము మా దగ్గర రాలేదు, ఎందుకు? రాలేదు కానీ అది ప్రచారం కాదు అది మీరు చెప్పకపోయినా తెలుస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు మీరు చెప్పకపోయినా తెలుస్తుంది అది ఆ విషయాలు అవి. మీకు ఫోటోలు చూపిస్తాను. మాజీ ఎమ్మెల్యే ఓజల్ గారు కూడా వచ్చారు. మన రాజమౌళి గౌడ్ గారు అని ఎస్ఐ గారు ఉండే కదా రిటైర్మెంట్, ఆయన కూడా వచ్చారు. చంద్రకుమార్ అని చెప్పి ఎస్ఐ గారు ఉండే మనకి ఇక్కడ, అప్పుడు వాళ్ళు వచ్చారు. డిఎస్పీ పార్టీ తరఫున కొంతమంది పెద్దలు ఉండే అప్పుడు వాళ్ళు వచ్చారు. అంటే మీరు ప్రత్యేక ఆహ్వానం ఇచ్చినట్టున్నారు. పబ్లిక్ చెప్పుకోలే, పబ్లిక్ అక్కడ ఇట్లా చేస్తారు అని ఆటోమేటిక్గా మన మౌత్ పవరు అన్ని ఛానల్ కంటే చాలా డేంజర్. అది వెళ్ళిపోతుంది, ఇక్కడ ఆగదు. అది ఈ ఏరియా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అన్న. కాకపోతే ఇప్పుడు మీ సైడ్ తెలియదు కావచ్చు, కానీ ఇటు సైడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు పబ్లిక్ని ఎవరిని అడిగినా వాళ్ళు క్లుప్తంగా మీకు ఈ విషయాలని చెప్తారు. ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. నిజంగా గ్రేటే. అంతా ఒక వింత అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. మరి మీరు ప్రతి ఒక్కొక్కటి అంత వింతగా ఉంది, అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి ఏంది ఇక్కడ. మా గొప్ప
గొప్పతనం ఏం లేదన్న. అంతా అట్లా మా పెద్దవాళ్ళు ఇప్పుడు రాజీర్ కావచ్చు, సబ్బల్ రామస్వామి కావచ్చు, హుస్సేన్ కావచ్చు, ఆయన ఎల్లయ్య గారు కావచ్చు, బుచ్చయ్య గారు కావచ్చు, సాకల్ రాజయ్య గారు కావచ్చు, వీళ్ళు ఏంటి అని అంటే మాకు ఆ పద్ధతులు ఎట్లా అంటే కఠినంగా మమ్మల్ని ఒక బండను ఒక డిజైన్ ఎక్కుతారు చూసారా, అట్లా చెక్కారు మమ్మల్ని. అరే ఇది ఇట్లే ఉండాలి, ఈ పద్ధతి ప్రకారమే చేయాలి, ఇట్లుంటేనే మీరు ఈ దేవునికి ఇట్లా చేయొచ్చు అని చెప్పి ప్రతిదీ కూడా వాళ్ళు మాకు రాసి పెట్టకుండా కూడా శిలా శాసనాలు ఎక్కిచ్చారు మా బ్రెయిన్లో. అరే సరే అన్న. అన్న మీరు ఓ 17 మంది అన్నారు కదా, ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా మీరు కలిసి ఉన్నారు? అసలు ఇట్లా జరిగే అవకాశమే లేదు తెలుసా? మనస్పర్ధలు వస్తాయి, ఏదో జరుగుతుంది. అలాంటిది అయితే ఇప్పుడు అయితే జరగలేదండి. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి మీకు ఇంకా కుల్లా చెప్తుంది. కుల్ల చెప్పండి. నేను 79లో నేను ఇక్కడ అడిగిపెట్టిన ఖర్చులు ఇంతవరకు వాళ్ళు సమీక్షంగా ఎట్లా చేసుకుంటూ వచ్చిరో ఇప్పటి వరకు కూడా అదే పట్టుదల అట్నే జరుగుతుంది తప్ప మాకు ఇంతవరకు ఎలాంటి ఏ మార్పులు రాలేదు. అంటే వీళ్ళని అనడం లేకపోతే కొన్ని గుండాలు కూడా కూడి పంచుకొని లొల్లిలు జరిగినాయి. కానీ ఇదే ఉమ్మడి కుటుంబం లెక్క అన్ని కులాలు ఒక్కటే కుటుంబం. ఇప్పటి సుత అప్పుడు పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు గట్నే ఉన్నారు. ఇలా పెద్ద మనిషి తనం అంటూ ఎవరికి లేదు, రాదు. కానీ వాళ్ళు సుత 5గురు 6గురు కష్టపడి వాళ్ళు సుత మనిషికి ఒక్క పని చేసుకుంటే వేరు. కానీ నేను పెద్ద మనిషి తనం, నేను పెద్ద అప్పటి నుంచే లేదు, ఇప్పటికి రాదు. అందరూ ఐకమత్యంతో కలిసి కుల మతాల భేదాలు లేకుండా కలిసి మేము అందరం పట్టు క్యా బోల్తే ఉస్కో అన్నదమ్ముల కలిసిమెలిసి ఇక మేము చేసుకుంటుంటాం. కానీ మా దాంట్లో విభేదాలు అట్లాంటిది అయితే మాకు అట్లాంటివి అయితే ఉద్దేశం ఇప్పటి వరకు రాలే. వాళ్ళు చెప్పింది ఏది కూడా వాళ్ళ ఆత్మశాంతి కొరకు ఇప్పటికి కూడా మేము అదే విధంగా చేస్తున్నాం, అదే విధంగా నడుస్తున్నాం, అట్నే ఉంటున్నాం మేము. గ్రేట్ అన్న, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా ఏమన్నా చూపెట్టేటివి? ఇంకోటి ఏంటంటే మా ఓన్లీ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న, వచ్చినందుకు ధన్యవాదాలు. సంతోషం సంతోషం. చూశారు కదా, అన్ని వింతలు, విడ్డూరాలు, అద్భుతాలు అన్నీ ఈ మసీద్ దగ్గరనే ఉన్నాయి. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఇంకా అంటే మనం ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా ఏదో ఉన్నది అనే అనిపిస్తుంది ఈ మసీద్ దగ్గర. మీరు కూడా రండి, సవార్లను దర్శించుకోండి, ఆ వింతలు ఏంటియో మీరు కూడా చూడండి. రామన్ కాలనీ, అంగడి బజార్ ఏరియా, పోషమ్మ గుడి దగ్గర, మందమర్రి. నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్రి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమర్రి సినిమా. ఉంటా మీ కాశీపేట స్వామి. ఇదేదిరా